మదనపల్లి సర్వజన ప్రభుత్వ బోధన ఆసుపత్రి నందు గురువారం మేడేని పురస్కరించుకుని ఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఐటీయూసీ డివిజన్ కన్వీనర్ జి. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ చేశారు. జిల్లా ఆసుపత్రి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ విభాగం సిబ్బందితో కలిసి నినాదాలు చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యంగా ఉండి పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. శ్రామిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్మికులకు, సిబ్బందికి అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. మేడే సందర్భంగా కృష్ణమూర్తి సేవలను పలువురు ప్రశంసించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మేడే గురించి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము మన కష్టజీవుల యొక్క పండుగలా జరుపుకుంటున్నాం. గంటల పని దినాల గురించి చికాగో నగరంలో ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి వాళ్ళ రక్తంలో తడిసినటువంటి ఫుడ్డే ఈరోజు ఎర్ర జెండాగా ఉపయోగించి కిందనే ప్రతి ఒక్క కార్మికులైతేనే ప్రతి ఒక్క శ్రమజీవులు, రైతులు కానీ ప్రతి ఒక్కరూ కూడా శ్రమజీవులు అందరూ జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఎర్ర జెండానే మనం ఎగరేసుకుంటున్నాం. మన కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి లేబర్ కోడ్లు అనేసి 3 కోడ్లు తీసుకొని వచ్చింది. కానీ ఈరోజు తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లలో మనము పై అధికారులకు తెలియజేసుకోలేము. మనం 10 మంది కలిసి ఒక యూనియన్గా కూడా ఏర్పరచుకునే పరిస్థితి లేకుండా ఈరోజు అంతా పెట్టుబడిదారీ వ్యవస్థనే తీసుకొచ్చి వాళ్ళ కొంగు కాస్తూ మన కార్మిక వ్యవస్థను అంతా కూడా వాళ్ళ కింద చాకరీ చేసేట్టుగానే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ఈ లేబర్ కోడ్ను రద్దు చేయాలని, అదేవిధంగా ఈ లేబర్ కోడ్ రద్దు చేయకపోతే మన కార్మికులము మన సమస్యలు మనం పరిష్కరించుకునేందుకు ఎలాంటి ఆస్కారాలు లేకుండా చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాలు గుర్తు తెచ్చుకొని ఇకనైనా మనమంతా కార్మికులమంతా ఒకటిగా ఉండి ఏకతాటిపైన మనం చేయగలిగినటువంటి ఈ ప్రభుత్వాలను కూడా నట్టి వించే విధంగా ఈ లేబర్ కోడ్ను రద్దు చేయాలనేసి ఈ నెల 20వ తారీఖు సార్వత్రిక సమ్మెను కూడా చేపట్టడం జరుగుతుంది.